మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యము సెలవిస్తా ఉన్నది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరొకడదని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనం ప్రతిరోజు హృదయ కాలము దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ప్రతి హృదయ కాలము వాక్యము ద్వారా మీ దినాన్ని ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుడు మనకు తోడయుండి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలనే ఉన్నాము అని అపోస్తుడైన పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని మనం కూడా హృదయకాలం ఏమై ఉన్నామో దేవుని కృప వలనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరిచి దేవునికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరిచి దేవునికి ఇష్టడుగా జీవించినప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఇదే కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 22వ కీర్తన, దావీదు రాసిన 22వ కీర్తన 8వ వచనం నుంచి 14వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 22 ఈ కీర్తనలో యేసు ప్రభు ఒక శిలువ మరణాన్ని సూచిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు ఈ కీర్తన రాసినప్పుడు మరి యేసు ప్రభు ఒక మరణాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ తన వ్యక్తిగత జీవితంలో కూడా మరి అనేక శ్రమలలో కష్టాలలో ఉన్నప్పుడు దేవుని కొరకు జీవించిన గొప్ప వ్యక్తి దావీదు మహారాజు. దావీదు మహారాజు ఈ కీర్తన ద్వారా యేసు ప్రభు ఒక శిలువ మరణంలో జరిగిన అనేక సన్నివేశాలు ఈ యొక్క 22వ కీర్తనలో రాయబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనం చూసినట్టయితే, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని నడిపించునేమో అని, వాడు ఆయనకిష్టుడు కదా అని ఆయన వానిని తప్పించునేమో అందరూ. ఈ మాటను మనం చూసినట్టయితే యేసు ప్రభు శిలువ మరణంలో జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 43వ వచనం చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 43వ వచనంలో చూసినట్టయితే, వాడు దేవుని యందు విశ్వసించును, నేను దేవుని కుమారుని చెప్పుకుని గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునేమో అని చెప్పిరి. యేసు ప్రభు శిలువ మరణంలో కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా మరి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న మాటలు చూసినట్టయితే, వాడు దేవుని యందు విశ్వసించును, నేను దేవుని కుమారుడని చెప్పుకును గనుక ఆయనకిష్టుడైతే ఆయనని తప్పించునేమో అని చెప్పుకునేది. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనము 22వ కీర్తనలో 8వ వచనాన్ని చూసినట్టయితే, అలాగే ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనం చూసినట్టయితే ఈ మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చూసినట్టయితే, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూసినట్టయితే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగని గనుక వీరిని క్షమించమని చెప్పి వారు ఆయన వస్త్రములను పంచుకొనుచుండిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభుని అపహసించుచున్న సమయంలో యేసయ్య చెప్తున్న మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగని గనుక వీరిని క్షమించు అని శిలువ మీద పలికిన మాట. అలాగే 91వ దావీదు కీర్తన చూసినట్టయితే 91వ దావీదు కీర్తనలో 14వ వచనంలో చూసినట్టయితే 91వ దావీదు కీర్తన 14వ వచనం చూసినట్టయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని గణపరచెదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను అనే మాట రాయబడి ఉన్నది. మరి యొక్క శిలువ మరణాన్ని ఇక్కడ సూచిస్తూ యేసు ప్రభు ఒక మాటను 22వ దావీదు కీర్తనలో 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. అలాగే చూసినట్టయితే మరి మత్తయి సువార్త 27:43 వచనంలో, అలాగే లూకాసు సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనంలో ఈ యొక్క ప్రవచనం అనేది నెరవేర్చబడి ఉన్నది.
యేసు ప్రభు శిలువ మీద ఆ వేలాడుతున్న సమయంలో తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని యేసయ్య పలికిన మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆ శిలువ మరణంలో పలికిన మాటలను మరి 22 దావీదు కీర్తనలో 8వ వచనంలో రాయబడిన మాట ఈ ప్రవచనములు అని యేసు ప్రభు ఆ శిలువ మరణంలో జరిగి ఉన్నాయి. ప్రజలందరూ కూడా అనుకుంటున్న మాట చూస్తుంటే మనం మత్తయి సువార్త మరొకసారి చూసినట్టయితే 27వ అధ్యాయం 43వ వచనం చూసినట్టయితే అక్కడున్న ప్రజలు మరి యేసయ్య గురించి మాట్లాడుతున్న మాటను ఇక్కడ గమనించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. వాడు దేవుని యందు విశ్వసించును, నేను దేవుని కుమారుడని చెప్పుకును గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునేమో అని చెప్పి యేసు ప్రభుని తప్పించునేమో అని అక్కడున్న ప్రజలు వారు మాట్లాడుకుంటున్నారు. కానీ యేసు ప్రభుని ఈ లోకానికి పంపిన దేవాది దేవుడు యేసు ప్రభుని శిలువ మరణానికి అప్పచెప్పడానికి పంపి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి 22 దావీదు కీర్తనకు వచ్చినట్టయితే 9వ వచనంలో చూసినట్టయితే గర్భంలోని నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తనపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటను మనం గమనించినట్టయితే గర్భంలో నుండి తీసిన వాడు నువ్వే కదా. 22 దావీదు కీర్తనలో ఈ మాటను మనం గమనించినట్టయితే మనమందరం కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దావీదు ఈ యొక్క మాటను మనం చూసినట్టయితే నూట 36వ కీర్తనలో చూసినట్టయితే ఈ యొక్క మాటను జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే శిలువ మరణంలో పలుకుతున్న మాటను మనం గమనించినట్టయితే మరి తల్లి గర్భంలో నుంచి మనల్ని తీసిన దేవాది దేవుడు అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ చూడండి. 103వ దావీదు కీర్తన చూసినట్టయితే 103వ దావీదు కీర్తన చూసినట్టయితే మమ్ము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసినది, మన మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకునిచున్నాడు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా తల్లి గర్భంలో నుంచి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన తల్లిదండ్రులు అనుగ్రహించి తల్లి గర్భంలో నుంచి మనం కూడా జన్మించి ఉన్నాం అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే గర్భం నుంచి తీసిన వాడు నువ్వే కదా, నేను నా తల్లి యొద్ద స్తనపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అలాగే చూసినట్టయితే పదవచనము, గర్భవాసినైన మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నీవే నా దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో శిలువ మరణంలో దేవాది దేవుడు మన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్న మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్టయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చూసినట్టయితే యేసు తన తల్లిని తన ప్రేమించిన శిష్యుని దగ్గర నిల్చుండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఆ తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటిలో చేర్చుకునే ఒక బాధ్యత ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. శిల్వ మరణంలో యేసయ్య ఉంటుండగా శిల్వ మీద పలికిన ఈ మాటను చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు శిల్వ మీద పలికిన 3వ మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఒక బాధ్యత కలిగి యేసు ప్రభు మరణిస్తున్న సమయంలో కూడా తన తల్లి వైపు చూసినాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యేసు తన తల్లిని తన ప్రేమించిన శిష్యుని దగ్గర నిల్చుండ చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను. ఈ మాట మనం 22వ దావీదు కీర్తనలో చూసినట్టయితే ఈ మాటను మనం గమనించినట్టయితే గర్భవాసిని మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నీవే నా దేవుడవై ఉన్నావు అనే మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. 22వ కీర్తనలో ఈ యొక్క సిలువలో పలికిన 3వ మాటను యేసయ్య తన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ
మరి సిల్వ మీద పలికిన మూడో మాటను మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే అలాగే చూసినట్టయితే కింది వచనంలో చూసినట్టయితే శ్రమ వచ్చినది సహాయం చేయవాడు లేడు, నాకు దూరంగా ఉండకుము అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. శ్రమ వచ్చినప్పుడు ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో ఏసే శరీరం అంతా కూడా రక్తము ముద్దగా మారిపోయినదే. ఆ సిలువను మోసుకుంటూ ఆ సమయంలో యేసు ప్రభు గాయంతో శరీరం అంతా కూడా భయంకరమైన నొప్పితో బాధపడుతున్న సమయంలో మరి ఈ యొక్క మాటను మనం గమనించినట్టయితే శ్రమ వచ్చినది సహాయం చేయవాడు లేడు, నాకు దూరంగా ఉండకుము అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసాం కదా 22వ కీర్తనలో మొదటి వచనంలో ఉంటుంది, నా దేవా నా దేవా నీవెలా నన్ను విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధనిని వినక నువ్వు ఎలా దూరంగా ఉన్నావు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు ఒక చేయి విడవడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే మన అందరి రక్షణార్థమై మనమందరము రక్షణ పొందుకోవాలని, మన పాపంలో నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కల్వరి సిలువలో వేలాడుతున్న సమయంలో సహాయం చేయవాడు ఒకరు కూడా లేడు అక్కడ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ కొరకు నా కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ సిలువ మీద పలుకుతున్న మాటలను మనం గమనించినప్పుడు తల్లిని జ్ఞాపకము చేసుకున్నాడు. అలాగే మనం చూసినట్టయితే సహాయం చేయవాడు ఒక్కడు లేడు అనే మాట జ్ఞాపకం. శ్రమ వచ్చినది సహాయం చేయవాడు ఒక్కడు లేడు, నాకు దూరంగా ఉండకుము అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చీల్చుచున్న గుర్చు నుండి సింహం వలె వారు నోళ్లు తెరిచి ఉన్నారు, నేను నీళ్ళ వల్లే పారబడి ఉన్నాను అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉన్నది. ప్రజలందరూ కూడా యేసయ్యని ఎంతగానో మాటల చేత బాధ పెట్టి ఉన్నారు. యేసయ్య సిలువ మరణంలో ఉంటున్న సమయంలో కూడా యేసు ప్రభు వారి వైపు చూసి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని ఎవరి గురించి పలికి ఉన్నాడంటే తన హింసించిన వారి గురించి, తన చేతుల మీద శీలలు కొట్టిన వారి నుంచి, కాళ్ళలో శీలలు కొట్టిన వారి గురించి యేసయ్య పలుకుతున్న మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని యేసయ్య పలికిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 14వ వచనము, నేను నీళ్ళ వల్ల పారబడి ఉన్నాను, నా ఎముకలన్నీ కూడా స్థానము తప్పి ఉన్నాయి, నా హృదయము నా అంతరంగము మరి వెన్న వలె కరిగిపోయినది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎముకలన్నీ కూడా ఆ స్థానాలన్నిటి కూడా కదిలించబడి ఉన్నాయి. శరీరం అంతా కూడా గాయపరచబడి ఉంది. శరీరం అంతా కూడా రక్తము ముద్దగా మారిపోయినదే. ఎముకలు ఉండవలసిన స్థానాలన్నీ కూడా మరి ఆ స్థానాలన్నీ కూడా ఆ స్థానంలో లేకుండా ఎంతగానో నొప్పితో శ్రమతో పలుకుతున్న మాటను ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను నీళ్ళ వలె పారబడి ఉన్నాను, నా ఎముకలన్నీ కూడా ఆ స్థానము తప్పిపోయినాయి, నా హృదయం అంతరంగమంతా కూడా వెన్న వలె కరిగిపోయినది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో మన జీవితాలను దేవుడు రక్షించిన దేవాది దేవుని కొరకు మనం కూడా జీవించాలనే మాట జ్ఞాపకం చేయబడతా ఉన్నది. ఇదే కాలం ఒక మిషనరీ గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఫ్రాన్సిస్ అనే ఒక దేవుని యొక్క సేవకుడు ఒకానొక సందర్భంలో తన తండ్రి చాలా ధనవంతుడు. తన తండ్రి మరి లోక ఆశల వైపు జీవిస్తున్న సమయంలో తన కుమారుని కూడా ఆ రీతిగానే జీవించాలి అని తన తండ్రి కోరుకున్నాడు. అలాగే కుమారుడు కూడా 14 సంవత్సరముల వయసులో తండ్రికి ద్వారా వ్యాపార పద్ధతులను నేర్చుకుని డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. మరి తండ్రి ధనవంతుడుగా ఉన్నాడు. మరి తండ్రి తన మార్గంలో తన కుమారుని కూడా మరి ఆ రీతిగానే కుమారుని కూడా ఆ ఒక బిజినెస్లో ఎలా బిజినెస్ చేయాలనో 14 ఏటను తను నేర్చుకొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో తన కుమారుడు మరి తండ్రికి
సాయం చేస్తూ తండ్రి యొక్క బిజినెస్లో పాలు పంచుకుంటున్న సమయంలో తన కుమారుడు మరి ఆ సమయంలో తండ్రికి ఇష్టడుగా జీవిస్తున్న సమయంలో ఒకానొక సందర్భంలో మరి ఫ్రాన్సిస్ తన జీవితంలో మరి ఆ సమయంలో మరి ఫ్రాన్సిస్ తన 20వ సంవత్సరంలో ఒక భయంకరమైన వ్యాధికి గురి అయి బలహీనుడైనప్పుడు 20వ సంవత్సరంలో తన శరీరం అంతా కూడా ఒక వ్యాధి కలిగి ఆ వ్యాధిలో శరీరం అంతా కూడా మరి బలహీనుడుగా ఉంటున్న సమయంలో ఆ వ్యాధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల ఆ వ్యాధిలో దేవుని స్వరం వినను. నీవు యజమానుని సేవించటం ఎలా, లేక నీ దాసుని సేవించటం ఎలా? యజమానుని నువ్వు విడిచిపెట్టి లోక భోగాలను దాసునిగా నీవు వెంబడించుచున్నావు అని పలుకులు తన పాప జీవితం కొరకు లోతైన పశ్చాత్తపడుతూ చేసుకున్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఆ మాట తన జీవితాన్ని మార్చేసింది. ఆ సమయంలో క్రీస్తు వల్ల జీవించడానికి అధికంగా ఆశించను. తన ఐశ్వర్యవంతుడు ధనవంతుడు మరి తన తండ్రి గొప్ప ఐశ్వర్యవంతుడే. కానీ ఎప్పుడైతే 20వ సంవత్సరంలో తన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ స్వరాన్ని విన్న తర్వాత దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, ఆ సమయంలో ఒకరోజు మరి ఆ సమయంలో ఆలయంకు వెళ్ళి అక్కడ మోకాలుండి ప్రార్థనను మొదలుపెట్టాను. ఆలయంలో ప్రార్థించుట ఫ్రాన్సిస్, నా ఇల్లు పాడై ఉండుట చూచితివే అనే మాట, నా ఇల్లు పాడైపోయినది అని చూచితివే అనే ఒక స్వరాన్ని విన్న తర్వాత వెంటనే తను ఆ ఒక సమయంలో దేవుని మందిరం కట్టాలని, ఆ మందిరము కూలిపోయినది కాబట్టి దాన్ని కట్టాలని ప్రయత్నం చేసినప్పుడు, ఆ ఒక మందిరం కడుతున్నప్పుడు తన తండ్రి తన కుమారుని మీద కోర్టులో కేసేసాడు. నా డబ్బుతో నువ్వు ఈ మందిరం కడుతున్నావు అని కోర్టులో కేసేసినప్పుడు అవన్నీ కూడా మరి వదులుకొని దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, తన తండ్రి నుంచి మరి తన తండ్రి ఆస్తి నుంచి మొత్తం ఆస్తి అంతా కూడా వదిలేసి మరి మామూలు వ్యక్తిగా వచ్చి దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడి ఉన్నాడు. ఆ సమయంలో అయితే 1208వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఒక దినము ప్రభు సువార్తను చదువుచుండగా పరిశుద్ధాత్మ వల్ల ముట్టబడి యేసు క్రీస్తు తన శిష్యులలో పంపబడిన వారితో డబ్బునైనాను సంచినైనాను తీసుకువెళ్ళకూడదు, సర్వలోకంకెళ్ళి సువార్త ప్రకటించండి అనే మాట, ఆ మాటలు అతని మరి ఆ సమయంలో ఆ మాటలు విన్నప్పుడు అతడు గ్రహించి ఆ సమయంలో చూసినట్టయితే ప్రియ దేవుని సగ్గబా సంచినైనాను తీసుకువెళ్ళవద్దని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన మాటలు అతని కన్నువిప్పు కలగజేశాను. అతడు తన దొట్టిని చెప్పులను కర్రను తీసివేసి సామాన్యంగా ఒక అంగి ధరించుకొని నడుము చుట్టూ ఒక తాడు కట్టుకొని దేవుని సంఘం కట్టుట కంటే మరి ఆ సమయంలో ఆత్మలు సంపాదించటలో గ్రహించను. మరి ఆత్మలు సంపాదించట కొరకు అప్పటి నుంచి పడిపోయిన ఆ చర్చి గోడలను కట్టమని సువార్త ప్రకటించడం ద్వారా ఆత్మల రక్షణార్థమై నడిపించటకు మొదలుపెట్టాను. ఆ సమయంలో ఆత్మలను సంపాదించడానికి మరి పడిపోయిన మందిరము అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ, అంటే ఆత్మల రక్షణ కొరకు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఫ్రాన్సిస్ ఒంటరిగా ప్రార్థన ద్వారా శరీర ఇచ్చలను జయించిన వాడే తన శరీరంలో గాడిదగా అని పిలుచుకునేవాడు. ప్రియ దేవుని సంఘమా, తన శరీరంని ఒక గాడిదగా తను పిలుచుకునేవాడు. ఆ సమయంలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గాడిదని పిలుచుకుని క్రీస్తు కొరకు మరి ఆ సమయంలో ఇష్టడుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుంటూ బీదలను తునిగించిన ఫ్రాన్సిస్ ఇప్పుడు దరిద్రులను ప్రేమించాను. ఒకప్పుడు ధనవంతుడుగా ఉన్నాడు, ఒకప్పుడు బీదలను దూషించి ఉన్నాడు, కానీ ఇప్పుడు అదే బీదలను ప్రేమిస్తూ మరి సువార్త ప్రకటించి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, అతడు చాలాసార్లు ఇటలీ సరిహద్దులు దాటి సువార్త ప్రకటించాడు. 1214వ సంవత్సరంలో మరి ఎరుకో ప్రాంతానికి వెళ్ళి అచ్చట కూడా మరి ప్రజలను రక్షించి అవసరమైన చోటు అతసాక్షిగా మరణించాలని ప్రయాణమాయను. కానీ అనారోగ్యం వల్ల తిరిగి రావాల్సి వచ్చింది. 1219లో పాలస్తీనాకు వెళ్ళి అచ్చట కూడా ముస్లింలకు సువార్త ప్రకటించాను. కానీ అతని ఆరోగ్యము మరింత క్షీణించగా అతడు
కనుదృష్టి తగ్గిపోయిను. తిరిగి ఆసియాకు వచ్చాడు. 1224 సంవత్సరం నెలలో అతని కాళ్ళు చేతులు గాయములతో ఏర్పరచబడి నడవలేని స్థితిలో గాడిద పైన మాత్రమే ప్రయాణం చేసి ఒక చిన్న గుడిసెలో తన చివరి దినములు గడిపెను. ఆయన మరణ సమయంలో ప్రేమ అనే ఆయుధాన్ని కలవాడై ఉండి సేవ కొనసాగించి తగినవాడని చెప్పాను. 1226 సంవత్సరంలో 13వ తేదీ రాత్రి తన 45వ ఏట ప్రభువునొద్దకు వెళ్ళి తన ఆ కలవరి యోధుడు ప్రియదేవి సంగమా దేవుని ప్రజలరా, ఒకప్పుడు ధనవంతుడు, ఒకప్పుడు కోటేశ్వరుడే. తన తండ్రి యొక్క ఒక బిజినెస్లో 14వ ఏటనే అన్నీ నేర్చుకున్నాడు. కానీ 20వ సంవత్సరంకి వచ్చినప్పుడు తను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఒక స్వరాన్ని విన్నాడు. దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని కొరకు జీవించాడు. దేవుని మందిరం కట్టాలి అని తన డబ్బును అక్కడ పెట్టి కడుతున్నప్పుడు తన తండ్రి తన కుమారుని మీద కోర్టు కేసు వేసి, నా డబ్బుతో నా కుమారుడు ఇష్టంగా తనకిష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడని చెప్పినప్పుడు కోర్టు ఆ సమయంలో అతని దగ్గర ఉన్నాయన్నీ కూడా తిరిగి తన తండ్రికి అప్పచెప్పాలని చెప్పినప్పుడు చివరికి తను ఆ సమయంలో దేవుని కొరకు సేవ చేయడానికి మరి యేసు ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు అయితే 1208వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక దినము ప్రభు సువార్తను చదువుచుండగా పరిశుద్ధాత్మ వల్ల ముట్టబడి యేసుక్రీస్తు తన శిష్యులను పంపినప్పుడు వారితో డబ్బైనను సంచైనను తీసుకొని వెళ్ళకూడదు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన మాటలు అతనికి కనుమూపు కలగజేసెను. అతడు తన దుట్టిని చెప్పులను కర్రను తీసివేసి సామాన్యుడైన ఒక అంగి ధరించుకొని నడుము చుట్టూ కూడా ఒక తాడును కట్టుకొని దేవుని సంఘం కట్టుట అంటే కట్టడంలో కాదు కానీ ఆత్మలను సంపాదించాలని, దేవుని సంఘము కట్టడం కాదు కానీ ఆత్మలను సంపాదించాలని ఆ రోజు నుంచి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఎంతోమంది కుష్ఠరోగుల మధ్యలో, ఎంతోమంది బీదల మధ్య సువార్త ప్రకటించినాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో తను గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ఆత్మలను సంపాదించటాన్ని గ్రహించి అప్పటి నుంచి పడిపోయిన చర్చి గోడలను కట్టమని సువార్త ప్రకటించడం ద్వారా ఆత్మల రక్షణను నడిపించటను మొదలుపెట్టాను. దేవుని కొరకు జీవించాడు ఫ్రాన్సిస్. ఇటలీ ప్రాంతంలో జన్మించి మరి పేదలకు, వ్యాధిగ్రస్తులకు, కుష్ఠరోగులకు సేవ చేసి క్రీస్తు ప్రేమ వారు గ్రహించినట్టు చేసి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించెను. హల్లెలూయా. ఆత్మలను సంపాదించడము మనందరి బాధ్యత. ఫ్రాన్సిస్ తన జీవితంలో గొప్ప కార్యం దేవుని కొరకు చేసి ఉన్నాడు. నీవు నేను కూడా దేవుని కొరకు కార్యాలు చేయవలసి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. హృదయ కలబెట్టి మాటలను దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా జీవితంలో మరొక హృదయ కాలము నాయనా నీ కృప చేత మాకు అనుగ్రహించి 22వ కీర్తన ద్వారా మాతో మాట్లాడి నాయన ప్రభా నిశిలో మరణంలో సన్నివేశాలు మరొకసారి మాకు జ్ఞాపకం చేసి మా కొరకు నైనా కలవరి శిలువలో నైనా నీ రక్తము ద్వారా మా ప్రతి పాపమునకు మాకు విడుదల దయచేసిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, మేమందరం కూడా నీ కొరకు ఫ్రాన్సిస్ అనే సువార్త ప్రకటించే బిడ్డలుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని నువ్వు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మల భారం కలిగి సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా మాకు కూడా సాయం చేయమని ఈ రోజు అంతట్లో కూడా మనం దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని సకల దీవెనలు ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడైండును గాక. ఆమేన్.